విధి విక్కిన్న మాటలకు ఇలా అంటుంది, నా దగ్గర మీకు ఇవ్వడానికి అంత డబ్బు లేదులే కాని ఆకలేస్తుంది, త్వరగా ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి అని అంటుంది. వాళ్లు ఫుడ్ ఆర్డర్ చేసిన కొంచెం సేపటి తర్వాత వారి ఆర్డర్ వస్తుంది. భోజనం రాగానే తినడం మొదలు పెడతారు. విధి విక్కీ, రియాని చూస్తూ నన్ను క్షమించండి విక్కీ, రియా ఈరోజు మీతో నాకు ఆఖరి రోజు. నేను మీతో ఏం చెప్పలేను అని అనుకుంటూ ఉంటుంది. రియా అంటుంది, విధి ఏంటి నువ్వు తినకుండా ఎంతో ఆలోచిస్తున్నావ్ అని అంటుంది. విధి లేదు తింటున్నా, అలాంటిది ఏం లేదు అని చెప్తుంది. ముగ్గురు ఫుడ్ తిని సంతోషంగా మాట్లాడుకుంటూ హాస్టల్కి వెళతారు. కొంచెం సేపటి తర్వాత విధి, విక్కీ రియా నిద్రపోయిన తర్వాత తన సామాను, ముఖ్యమైన వస్తువులు ప్యాక్ చేసుకుంటుంది. తను విక్కీ రియాని చూసి తన బ్యాగ్ తీసుకుని బయటకి వస్తుంది. విధి బయటకి రాగానే తను బాగా ఏడుస్తూ ఇలా అంటుంది, రుద్రసింగ్ రాథోడ్, నేను నిన్ను ఎంతలా అయితే ప్రేమించానో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ద్వేషిస్తాను. నీ వల్ల నేను నా స్నేహితులకు, మా అమ్మ గుర్తులకు ఈ సిటీ నుండి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. కాని నువ్వు నా కలని ఏం చేయలేవు. నేను ఏదొక రోజు నీకంటే పవర్ఫుల్గా అయ్యి తిరిగి వస్తాను. విధి అక్కడ నుండి రైల్వే స్టేషన్కి వెళ్లి టికెట్ తీసుకుని ట్రైన్లో కూర్చుంటుంది. తన కళ్ళు మూసుకుని తన మనసులో అనుకుంటుంది, నన్ను క్షమించండి విక్కీ, రియా, నేను మీతో చెప్పకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నాను. మీరు నన్ను ద్వేషించకండి అంటూ తన కళ్లలో నీరు ఆగదు. రియా ఉదయాన్నే నిద్ర లేచి చూస్తే అక్కడ తనకి విధి కనిపించదు. రియా అంటుంది, ఈ విధి మేడం ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడూ చెప్పకుండా ఇలా చేయదే అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. తను తిరిగి వచ్చేసరికి కూడా విధి రాకపోవడంతో తను విధి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి అక్కడే ఉన్న టేబుల్ మీద పడుతుంది. అక్కడ ఉన్న లెటర్ రియా చూసి తీసుకుని చదువుతుంది. ఆ లెటర్ చదివి రియా బాగా ఏడుస్తుంది. రియా వెంటనే విక్కీకి ఫోన్ చేస్తుంది. విక్కీ, నువ్వు వెంటనే నా రూమ్కి రా అని, అది విధి అని చెప్తూ ఏడుస్తుంది. విక్కీ, ఏమైంది విధికి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. కాని రియా ఏం చెప్పకుండా ఏడుస్తుంది. విక్కీ వచ్చి రియా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. రియా వెంటనే విక్కీని పట్టుకుని ఏడుస్తుంది. తను తన చేతిలో ఉన్న లెటర్ ఇచ్చి చదువు అని అంటుంది. విక్కీ ఆ లెటర్ చదువుతాడు. దానిలో, నాకు తెలుసు మీరు ఈ లెటర్ చదివేటప్పటికి నేను చాలా దూరం వెళ్లి ఉంటాను. ప్లీజ్ వీలైతే మీ డోరమన్ని క్షమించండి. నేను కూడా మిమ్మల్ని వదిలి వెళ్లాలనుకోలేదు. ఈ సిటీలో నాకు కూడా అమ్మ జ్ఞాపకాలు. మీరు చిన్నప్పటి నుండి నేను పెరిగింది కూడా ఇక్కడే. ఇవన్నీ వదిలేసి నేను వెళ్లాలి అనుకోవడం లేదు. కాని నేను ఏం చేయలేను. ఇది నా నిస్సహాయత. నేను చేసిన తప్పుకి మీకు కూడా శిక్ష పడటం నేను చూడలేను. అందుకే నేను ఈ సిటీ వదిలి వెళ్లిపోతున్నాను. మీరు మీ డోరేమోన్ ఏం తప్పు చేసింది అని తెలుసుకోవాలని ప్రయత్నించకండి. వీటన్నిటికీ మీరు దూరంగా ఉండండి. మన స్నేహం మీద ఒట్టు. మీరు నన్ను వెతకడానికి ప్రయత్నించకండి. విక్కీ రియా నిన్ను చాలా ప్రేమిస్తుంది. తన ప్రేమ యాక్సెప్ట్ చేసి మీరిద్దరూ మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. అందని వాటి కోసం నువ్వు పాకులాడి రియా ప్రేమ పోగొట్టుకోవద్దు. ఈ లెటర్ చదివిన వెంటనే మీరు నన్ను వెతకడానికి ప్రయత్నించకండి. నేను ఈ సిటీ వదిలి మాత్రమే వెళుతున్నా. నేను ఎక్కడ ఉన్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటా. ఇప్పుడు మీరు ఈ లెటర్ చదివి అస్సలు ఎడవకండి. నా గోల మీకు వదిలిపోయిందని అనుకోకండి. ఏదొకరోజు నేను మీ దగ్గరకు తిరిగి వస్తాను. మీ డోరేమోన్. విక్కీ రియా ఆ లెటర్ చదివి బాగా ఏడుస్తారు. విక్కీ రియాతో అంటాడు, నేను విధితో ఎప్పుడూ మాట్లాడను, చూసావా తనకి ఎంత ధైర్యం, మనకి చెప్పకుండా వెళ్లిపోయింది. రియా, నువ్వు కూడా తనతో ఎప్పుడు మాట్లాడకు అని అంటాడు. తను ఎంత పెద్దదైంది, తన నిర్ణయాలు తనే సొంతంగా తీసుకుంటుంది. తను ఎక్కడికి వెళ్ళిందో, తను ఒకటే ఎలా ఉంటుందో, తనకి ఏదైనా సమస్య వస్తే తనకి ఎవరు తోడుంటారు. రియా, మనం వెంటనే వీధిని వెతకాలి అని చెప్తాడు. రియా అంటుంది, లేదు విక్కీ, విధి ప్రామిస్ చేసింది. నీకు తెలుసు కదా, తను ప్రామిస్ చేస్తే మాట మీద నిలబడుతుంది. తను మనల్ని ఎదవకూడదు అని చెప్పింది. వెంటనే విక్కీ, నేను ఎడవను అని తన కళ్ళు తుడుచుకుని, తను మన మాట వినకపోయినా మనం తన మాట వింటాం. తను ఎప్పుడు తిరిగి వస్తుందో అప్పటిదాకా తన కోసం ఎదురుచూద్దాం అని చెప్తాడు. విధి సిల్లాలో నడుచుకుంటూ రోడ్డుపై వెళుతుంది. అప్పుడే తనకి కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. విధి అది చూసి అక్కడికి వెళుతుంది. వారితో అంటుంది, మీకు సిగ్గు లేదా ఇలా ఆ అమ్మాయిని ఏడిపించడానికి? అప్పుడు వాళ్లు అంటారు, అరే ఇంకొక అమ్మాయి వచ్చింది అని విధితో తప్పుగా మాట్లాడతారు. విధి వాళ్ల మాటలకి కోపం వచ్చి వారిని అక్కడే ఉన్న కర్రతో బాగా కొడుతుంది. మీకు అమ్మాయిలు అంటే అంత చులకన, ఆడవాళ్లు మీకు బొమ్మలా ఉన్నారా అని వారి మీద తన కోపం మొత్తం చూపిస్తుంది. విధి తర్వాత కళ్ళు తిరిగి పడిపోతుంది.
ఆ అమ్మాయి విధిని లేపడానికి ప్రయత్నిస్తుంది, కాని విధి లేవదు. ఆ అమ్మాయి విధిని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ని పిలిచి, డాక్టర్, నా ఫ్రెండ్కి ఏమైందో చూడండి, తను కళ్ళు తిరిగ పడిపోయింది అని చెప్తుంది. డాక్టర్ కొన్ని టెస్టులు చేస్తుంది. తనతో చెప్తుంది, మీ ఫ్రెండ్కి ఏం అవ్వలేదు, తను బానే ఉంది, తను తల్లి కాబోతుంది, తన కడుపులో 2 కవల పిల్లలు ఉన్నారు అని చెప్తుంది. విధి కూడా స్పృహలోకి వచ్చి ఆ మాటలు విని తన పొట్ట మీద చేయి పెడుతుంది. ఆ అమ్మాయి విధిని చూసి వెళ్లి కౌగిలించుకుని, కంగ్రాట్స్, మీరు మమ్మీ అవుతున్నారు, నా పేరు ఆస్థా త్యాగే, మీ పేరు ఏంటి అని అడుగుతుంది. విధి ఆ అమ్మాయి అలా కౌగిలించుకునే సరికి తనని చూసి రియా గుర్తుకు వచ్చి ఏడుస్తుంది. ఆ అమ్మాయి అంటుంది, సరే మీరు ఎడవకండి, మీ పేరు చెప్పొద్దులే అని అంటుంది. తప్పుడు విధి అంటుంది, నేను నిన్ను ఒక్కసారి కౌగిలించుకోవచ్చా అని అంటుంది. దానిదేముంది, నేను మిమ్మల్ని కౌగిలించుకుంటాను అని తనే విధిని హత్తుకుంటుంది. విధి చాలా ఎమోషనల్ అవుతుంది. తనతో తాను అనుకుంటుంది, ఈ విధి మిత్తల్ ఈ రోజు నుండి కొత్త విధి మిత్తల్గా మారాలి, ఎవరికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఈరోజు నా బిడ్డలతో పాటు నాకు కూడా కట్ట జన్మే అని అంటుంది. తరువాత ఆస్థాతో చెప్తుంది, నా పేరు విధి అని. తను అంటుంది, సో నైస్ నేమ్, మీరు ఎక్కడికి వెళ్ళాలి, నేను మమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఓ మర్చిపోయా, మీరు నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అక్కడి నుండి చాలా మంది వెళుతున్నారు, కానీ నన్ను కాపాడటానికి ఎవరూ రాలేదు అని అంటుంది. మరియు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ విధికి ఇస్తుంది. విధి ఆ టాబ్లెట్స్ తీసుకుని, నాకు ఇక్కడ ఇల్లు లేదు, నేను ఈరోజే ఈ సిటీకి వచ్చాను అని చెప్తుంది. నువ్వు ఇక్కడే ఉంటావా అని ఆస్థాతో అంటుంది. లేదు, నేను న్యూజిలాండ్ నుండి వచ్చాను, రేపు నేను రిటర్న్ వెళుతున్నాను అని అంటుంది. సరే, నేను ఇక్కడే హోటల్లో ఉంటున్నాను, మీరు నాతో రండి అని అంటుంది. విధి ఆస్థాతో తన హోటల్కి వెళుతుంది. ఆస్థా విధి కోసం భోజనం ఆర్డర్ చేస్తుంది. విధి తను భోజనం తినను అంటుంది. అప్పుడు ఆస్థా అంటుంది, నేను మీకోసం చెప్పలేదు, మీ టమ్మీలో ఉన్న 2 బేబీస్ కోసం చెప్తున్నా, నా పిల్లలు ఆకలిగా ఉండటం నాకు ఇష్టం లేదు అని తన చేతులతో తనే విధికి తినిపిస్తోంది. విధి అంత ప్రేమ చూసి ఎమోషనల్ అవుతుంది. మొత్తం నాకే తినిపిస్తావా లేదా నువ్వు కూడా తింటావా అని విధి ఆస్థాకి తినిపిస్తుంది. ఆస్థా విధిని కౌగిలించుకుని అంటుంది, ఈరోజు మీరు లేకపోతే నేను చనిపోయి ఉండేదాన్ని అని అంటుంది. విధి ఆస్థాని కోపంగా అలాంటి మాటలు రెండోసారి మాట్లాడకు అని అంటుంది. 2 భోజనం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు. విధి ఆస్థాతో అంటుంది, నాకొక సాయం చేస్తావా అని. ఆస్థా అంటుంది, చెప్పు, ఏం చేయాలి అని. విధి అంటుంది, నేను కూడా నీతో పాటు న్యూజిలాండ్ వస్తాను, అక్కడ నాకు ఒక ఉద్యోగం, మెడికల్ కాలేజ్లో సీట్ కావాలి అని అంటుంది. అది విని ఆస్థా, నిజంగా నువ్వు నాతో వస్తావా అని సంతోషంగా, ఇప్పుడే నీకు టికెట్ బుక్ చేస్తా అని తనకి ఏం కావాలో చూస్తుంది. తరువాత ఆస్థా విధితో అంటుంది, మీరు నాతో పాటు న్యూజిలాండ్ వస్తే మీ హస్బెండ్ మీకోసం వెతుకుతారు కదా అని అంటుంది. అప్పుడు విధి అంటుంది, నాకే హస్బెండ్ లేరు అని అంటుంది. మరి ఈ పిల్లలు అని ఆస్థా అంటుంది. అప్పుడు విధి, ఈ పిల్లలు నా పిల్లలు, నాకేం పెళ్లి కాలేదు అని తన గురించి మొత్తం ఆస్థాకి చెప్తుంది. విధి చెప్పింది విని ఆస్థాకి తన కళ్లలో నీరు తిరుగుతాయి. ఆస్థా విధిని అడుగుతుంది, అతనికి తెలుసా నువ్వు ప్రెగ్నెంట్ అని. విధి అంటుంది, లేదు, అతనికి తెలీదు, అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, అతనికి తెలిస్తే అతను నా పిల్లల్ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత రోజే విధి, ఆస్థా న్యూజిలాండ్ బయలుదేరుతారు.